దేశ ప్రగతికి గ్రామాలే పట్టుకొమ్మలు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి కొలమానంగా నిలిచే చిహ్నాలు. దేశ ప్రగతికి గ్రామాలే పట్టుకొమ్మలని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కొలమానంగా నిలిచే చిహ్నాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలోని భవానీనగర్లో 33 లక్షల రూపాయల పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల పరిధిలోని రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. మైలవరంలో జనసాంద్రత ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్లాన్ చేద్దాం. ఫస్ట్ మీరు ఎస్టిమేషన్ అయితే రెడీ చేసుకోండి. డిఈ గారికి కూడా చెప్పండి అమ్మా. తప్పకుండా ఈ రోడ్లన్నీ కూడా అతి త్వరలో వీలున్నంత త్వరలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ ప్రాంత వాసులకు తెలియజేస్తూ, అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఒక రోజుతో మొదలయ్యేది కాదు, ఒక రోజుతో పూర్తయ్యేది కాదు. ఎందుకంటే మనం కొన్ని వేస్తామంటే మళ్ళీ కొన్ని శివారు ప్రాంతాలు పెరుగుతూ పోతా ఉంటాయి, మళ్ళీ వాటిని వేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు మనం ప్రధానంగా ఎక్కువ జన సామర్థ్యం ఉన్నాయి, ఎప్పటి నుంచో నివాసాలు కట్టుకొని ఆగిపోయిన ప్రాంతాలపై దృష్టి పెడతా ఉన్నాం. ఈ ప్రాంతాల్లో కూడా చాలా అపార్ట్మెంట్లు, ఇంకా రోడ్డు రహదారి సౌకర్యం సరిలేక కొంతమంది ఇళ్ల నిర్మాణం చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఎవరైతే ఇళ్లు కట్టుకోదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా కట్టుకుంటే అతి త్వరలో ఇక్కడ అన్ని మౌలిక వస్తువులు మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎక్కువగా ఉండే దేవుడి చెరువు లాంటి ప్రాంతాలు, లేకపోతే బాలయోగి నగర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు దాకా ప్రాధాన్యత ఇచ్చే ఎక్కువ రోడ్లు. ఒక రకంగా చెప్పాలంటే బాలయోగి నగర్ లో దాదాపుగా రోడ్ల నిర్మాణం పూర్తి వచ్చింది. అదే కట్ట రోడ్లు కొద్దిగా ఉన్నాయి, అయిపోయింది. ఓకే, పూర్తి చేశారు. అయితే ఈ మొత్తం మైలవరం నియోజకవర్గంలో ఇన్ని గ్రామాలుంటే మైలవరానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఒక పక్క నుంచి మైలవరం అంతా రోడ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తా ఉన్నాం. ఈ రోడ్డు ఇప్పుడు వచ్చి నేను చూశాను, ఇక్కడ నుంచి యువతలకు 33 లక్షలు అయింది. ఎక్కడైతే సీసీ రోడ్డు ఆగిపోయి ఇప్పుడు ఈ అయిన రోడ్డు వరకు రోడ్డు ఉందో ఇది నెక్స్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి నితీష్. రేపు నెక్స్ట్ నిధులు విడుదల చేసేటప్పుడు దీనికి అమ్మ రావణమ్మ గారు, మీరు ఇక్కడ నుంచి మొదలెట్టి ఆ సిమెంట్ రోడ్డు వరకు మధ్యలో మెటల్ రోడ్డు, గ్రావెల్ రోడ్డు ఉంది కదమ్మా, ఇది మీరు ఎమ్మటే ఎస్టిమేట్ చేయండి.